అన్ని వ్యవస్థలు అన్ని రంగాలలో తెలంగాణ భ్రష్టు పట్టించి ఫైనల్గా డ్రగ్స్ విచ్చలవిడిగా డ్రగ్స్ దొరికేటట్టు చేసుకొని గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ఏం రెస్పెక్ట్ ఇస్తారండి? అంటే డ్రగ్స్ ఈ స్థాయిలో బాకిందంటే పిల్లలే కారణం, అంటే కవిత కేటీఆర్ కారణం, నీ అడ్మినిస్ట్రేషన్ కారణం. నీ పొరగాలను తెచ్చుకొని వాళ్ళ కోసం మొత్తం కరప్షన్ పెంచుకున్నావు. గతంలో ఇదే అట్లా సింపుల్ క్వశ్చన్ అండి. నేను జగిత్యాలకు వచ్చిండు, నీ ఎమ్మెల్యే వెళ్ళిపోతే ఆయన ఏమనలేదు, ఏంది ఆయన పేరే తీయలేదు, నువ్వు ఎందుకు వచ్చినావు? ఎందుకు వచ్చినావు? నీ ఉద్దేశం ఏంది? నీ టికెట్ మీద గెలిచినోడు వెళ్ళిపోయాడు, నేను వెళ్ళిపోలేదు అంటున్నాడు ఆయన. వెళ్ళిపోకపోతే నీ స్టేజ్ మీద ఎందుకు లేడు? నేను పార్టీ మారలేదు అన్నాడు కదా కోర్టుకి, స్పీకర్ దగ్గర నేను, మరి ఎందుకు లేడు నీ స్టేజ్ మీద? నువ్వు ఎందుకు అనలేదు ఆయన రాకపోతే? ఇప్పుడు చెవులలో పువ్వు పెట్టుకుర్రా తెలంగాణ వాళ్ళు. ఈ రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డిని తిడతా ఉన్నాడు, సంజయ్ కుమార్ పీకానికే తీసుకున్నాడా? ఎందుకు తీసుకున్నాడు? ఇలాగ ఎమ్మెల్యేలు ఆయన తీసుకున్నప్పుడేమో ఎగిరిండ్రు సిగం వచ్చినట్టు, ఎగరలే. మరి ఎందుకు తీసుకున్నాడు? మరి ఎక్కడున్నాయి వాల్యూస్? ఓకే. సో బీజేపీ పార్టీ గతంలో బండి సంజయ్ గారు కానివ్వండి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చాలామంది కూడా కేసీఆర్ చిట్టాలు అన్నీ మా దగ్గరే ఉన్నాయని. మీ ప్రభుత్వం 10 సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ దిగ్విజయంగా 3వసారి అధికారంలోకి వచ్చింది. సో కేసీఆర్ మాజీ, ఇప్పుడు ఆయన దగ్గర ఏం పవర్స్ కూడా లేవు. సో అప్పుడున్నటువంటి ఆధారాలు ఇప్పుడు ఎందుకు బీజేపీ బయట పెట్టలేకపోతే, నిజంగా ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం వెనకాడు? బండి సంజయ్ అంటే బండి సంజయ్ గారిని అడగండి, నన్ను అడుగుతుంది ఎట్లా? బండి సంజయ్ మీ పార్టీలో ఎంపీ, ఓ కేంద్ర మంత్రి ఇప్పుడు ఆయన. అయితే అడగండి, ఆయన దొరుకుతలేడా మీకు? ఫోన్ చేసి అడగండి. ఓకే. అంటే నిన్న ఆయన మీడియా ముందరకు వస్తారు కదా, అడగండి. ఆయన ఎప్పుడో ఏదో అంటే నేను ఎట్లా జవాబు? కూడా అవగాహన ఉంటుంది కదా పార్టీ ఇంటర్నల్ డిస్కషన్లో. బీజేపీ త్వరలోనే అంటే మోదీ గారు కూడా మాట్లాడుకొచ్చారు, అమిత్ షా గారు మాట్లాడారు. ఆయన బిడ్డ జైలుకు పోయింది కదా, సిబిఐ చేసే పని సిబిఐ చేస్తే జైలుకు పోయింది. క్లీన్ చిట్ వచ్చింది, సంబరాలు చేసుకున్నారు కదా. పోయి మళ్ళీ సిబిఐ హయ్యర్ కోర్టుకు పోయింది. ఓకే. తనకు వచ్చింది క్లీన్ చిట్టేనా? కరెక్ట్ జడ్జిమెంట్ గుర్తులేదు కానీ ఆ కేసు కొట్టేసినట్టు ఏదో వెళ్తే మళ్ళీ హయ్యర్ కోర్టుకు పోయింది సిబిఐ. కవిత పార్టీ ఏర్పాటు రేవంత్ రెడ్డి చేయిస్తుందేనా? నాకు ఆమె పొలిటికల్ యాక్టివిటీకి ఈయన ఫండింగ్ ఉన్నదని నా సమాచారం. ఓకే. ఎటువంటి అంటే ఇప్పుడు నన్ను సిబిఐ ఎంక్వైరీ ఇప్పిస్తావు నాతోటి? లేదు. అంటే మీ అదే పార్టీలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి, కుటుంబంలో ఒకరైనటువంటి వ్యక్తి బయటకు వచ్చిందనంటే దీనికి ఎవరు స్ట్రాటజీ ఉండే అవకాశం? వాళ్ళ ఇంట్లో పంచాయతీలు అది ఎప్పటి నుంచో ఉన్నాయి, ఇప్పుడు తారస్థాయికి చేరినాయి, బయటకు వచ్చి పార్టీ పెట్టుకుంటుంది. ఏం చేయమంటారు ఇప్పుడు? అంటే తెలంగాణ కొత్త పార్టీ వస్తుంది, అవసరం టైం వేస్ట్. మస్తు వస్తాయి సార్, మస్తు వస్తాయి పార్టీలు. మీరు కూడా పెట్టుకోండి. కేసీఆర్ బిడ్డే కదా, మీరు కూడా పెట్టుకోండి. కేసీఆర్ బిడ్డే కదా. అయితే కేసీఆర్ ఆలోచించుకోవాలి, మాకెందుకు? ఆయన ఓటు గెలుస్తుందేమో. ఓకే. ఎవరికి ఎఫెక్ట్? బీఆర్ఎస్కి ఎఫెక్ట్ అంటారా? అంతే కదా మరి, ఆమె బీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆమె, నేను వాళ్ళని టార్గెట్ చేస్తుంది పొద్దున్న లేస్తే. ఓకే. తెలంగాణ సామాజిక అస్తిత్వం కోసం పోరాడుతున్నా అంటున్నారు, అవసరం ఉందని అంటున్నారా? ఆమెనే అడగండి సార్. నేను చెప్పినా కదా మీకు, 10 నిమిషాలు అయిపోయింది, 30 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయింది. అంటే కవిత టాపిక్ తీసినప్పుడే టైం అయిపోయిందని గుర్తు చేస్తున్నారు మీరు. అంటే మీకు ఆమెను ప్రమోట్ చేయాలని మీకుంటే నాకైతే లేదు. ఒపీనియన్ కోసం మేము మాకేం ఒపీనియన్ ఆలోచన చేయలేదు ఆ పార్టీ గురించి, ఆమె గురించి మేము ఆలోచన చేసే టైం మాకు ఉండదు. ఓకే. రేవంత్ రెడ్డి 2.5 పాలు పూర్తి చేసుకున్నారు, మేడిగడ్డకి మీరు మళ్ళీ మేడిగడ్డలు ఇన్స్పెక్షన్ చేసారు, దాన్ని మళ్ళీ ఇవాళ కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది. అవును. రేవంత్కి ఉద్దేశమే లేదు వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని. ఉద్దేశం లేనప్పుడు ఇట్లనే వస్తాయి జడ్జిమెంట్లు. నువ్వు ఘోష్ కమిటీలో ప్రాసెస్ పూర్తిగా ఎందుకు కంప్లీట్ కానియలేదు? తొందర ఏమండి నీకు? ఎందుకు తొందర పెట్టుంటావు? ఘోష్ని తొందర పెట్టుంటావు. ఆయన ప్రక్రియ సరిగ్గా పూర్తి చేసుకోకుండానే వాళ్ళకి అలిగేషన్స్ ఎవరి మీద ఉన్నాయో వాళ్ళకి డిఫెన్స్ ఆర్గ్యుమెంట్కి ఛాన్స్ ఇవ్వకుండానే రిపోర్ట్ సబ్మిట్ చేస్తే కోర్టు అదే పట్టుకుంది. అలా ఆ పాయింట్ పట్టుకొని యాక్షన్ తీసుకోవద్దు అన్నది. కమిషన్ వేయడం కరెక్టే అన్నది, ప్రక్రియ కరెక్టే అన్నది, కానీ ప్రక్రియలో ఇది మిస్సింగ్ ఉందని చెప్పి యాక్షన్ తీసుకోవద్దని చెప్పింది. నీకు ఉద్దేశం లేదు రేవంత్కి. అంటే సిబిఐకి అప్పగించిన నేను అని అంటుండ ఆయన. సిబిఐ మొన్న అప్పగించిండు. నువ్వు ఎందుకు వేసినావు కమిషన్ పూర్తిగా పని ఎందుకు చేయనీయలేదు? నీకు డబ్బులు రేవంత్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ SOP బెదిరియటము, పైసలు వసూలు చేయటము,
మీడియాలో కోర్టుకు పోవటము, పైసలు వసూలు చేయటము, బిల్డర్ కాడికి వెళ్ళి ఇలా పాత ముఖ్యమంత్రి దాకా. అదే ఎస్ఓపి ఆయనది. అదే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తున్నాడు. డబ్బులు తీసుకోవడం కోసం రేవంత్ రెడ్డి కేసులు పెడుతున్నాడు. అంతే మరి 100% హ్యాండింగ్లో ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీకి నేను ప్రెస్ మీట్లో అడిగిన, ఢిల్లీకి పోయిండు, హరీష్ పోయిండు, రేవంత్ పోతుండు. బీజేపీ వాళ్ళని కలుపుతాం కొత్తలేరు. ఇవన్నీ డీల్ చేసుకుంటాం పోతురేమో. ఢిల్లీ లెవెల్లో రేవంత్ డీలింగ్ అవుతున్నాయా? అవుతున్నాయేమో మరి. అంటే అట్లా అనుమానమే మా అవుతున్నాయి. నాయకులు అయితే ఎవరు కలవరు వీళ్ళని. వీళ్ళకి ఇంకొక కలిసే టైం వాళ్ళకైతే లేదు. అంతే కదా. వీళ్ళు ఈ వారంలో వేరు, ఇప్పుడు జడ్జిమెంట్ వచ్చింది. నీకు ఉద్దేశమే లేదు, నువ్వు ఘోషని పని చేయనీయలేదు సరిగ్గా, లూప్ హోల్ కావాలని వదిలినావు, చేసుకోరు, వచ్చింది జడ్జిమెంట్. అంటే ఢిల్లీ లెవెల్లో డీలింగ్ జరుగుతుంది అనుకుంటున్నాను. అంతే కదా మరి. ఎందుకంటే ఏం పని ఉంటుంది వీళ్ళకి ఢిల్లీలో? మీరు బ్లాక్ మెయిలర్ ఉన్నారు ముఖ్యమంత్రిని, అంటే ఎవరిని బ్లాక్ మెయిల్ చేసిండు? నేనే కదా, కాంగ్రెస్ వాళ్ళని బ్లాక్మెయిల్ అంటారు. అన్ని బిల్డర్లని అన్ని కేసులు తీస్తాడు, బిల్డర్లను టార్గెట్ చేస్తాడు, సాయంత్రానికి పైసలు వసూలు చేస్తాడు. అది ఫస్ట్ నుంచి 20 సంవత్సరాల నుంచి అదే అలవాటు ఆయనకి. ఇప్పుడు అదే నడుస్తుంది. అంటే ఈ ఆరోపణలు నీకు సిబిఐకి ఎందుకు అప్పచెప్పినావండి? నువ్వెందుకు యాక్షన్ తీసుకుంటలేవు? కిషన్ రెడ్డి అడిగారు, మేము చూసుకుంటాం, మేము తేలుస్తాం, అరెస్ట్